దేవుడా, చదవండి ఆ మాట, 20 వచనం చదవండి. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నా బలం ఉన్నప్పుడు, నా శక్తి ఉన్నప్పుడు, నాకు అది ఇది ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. నువ్వంటే లెక్కలేనట్టుగా బ్రతికాను, నువ్వంటే లెక్కలేనట్టుగా జీవించాను. కానీ ఈ రోజున నిన్ను జ్ఞాపకము చేసుకునే పరిస్థితి అయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చే. ఈ సంసోను పనికి మాలిన వ్యక్తి, దరిద్రుడు, దీనుడు ఉన్నాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. అడిగిన వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంత పనికిమాలిన స్థితిలో, పనికిమాలైనా, ఎంత దరిద్రులైనా, ఎలాంటి చెడ్డవారైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. ఆ సంసోను అదే విధంగా ప్రేమించాడు. ఏమని అడుగుతా ఉన్నాడంటే, ఈ ఫిలిష్తీయులు నా 2 కన్నుల్ని పొడి చేశారు, కాబట్టి ఒక్కసారి వారిని దండించి పగ తీర్చుకోవటానికి దేవా నాకు అవకాశం ఇమ్ము అని మొరుపెట్టాడు. ఇచ్చాడు దేవుడు. ఆ ఫిలిష్తీయులందరినీ కూడా, ఆ స్తంభాలని తన 2 చేతులతో ఏం చేశాడు? తనకున్న బలమంతటితో వాటిని కూలదోశాడు. దాని కింద ఉన్న ఫిలిష్తీయులందరూ కూడా అక్కడికక్కడే చచ్చిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, బలముందో, డబ్బుందో, శక్తి ఉందో, అందముందో, ఐశ్వర్యం ఉందో అని చెప్పేసి విర్రవీగినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా మనము ఏం చేయకూడదంట? దేవుణ్ణి విడిచి బ్రతకకూడదు, దేవుని విడిచి వెళ్ళకూడదు. ఒక దినం వస్తుంది, అన్నీ కోల్పోయిన దినం వస్తుంది. ఒక దినం, ఆ దినం ఇవేవి నిన్ను కాపాడవు, ఆ దినం ఏవి నిన్ను నీ చుట్టుకొచ్చి నేను ఉన్నానని చెప్పవు. చివరికి మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఓకే, సంసోనుడు ఎంత బలవంతుడో తెలుసు. ఒక సమయంలో ఇతని సబ్జెక్టు మాత్రమే నేను మీకు చెబుతాను. ఇక రెండవదిగా ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు చేయి విడిచినప్పుడు గుర్తుకొస్తుందంట మనిషికి బుద్ధి. రెండవది, ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు గుర్తొస్తుంది. ఇది రెండో పాయింట్. ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది. యోనా 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోనా 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మనం అక్కడ చూసుకున్నప్పుడు చాలా మంచి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. వాటిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 762 పేజీ నంబర్ ఒకసారి చూసుకుందాం. 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను. ఎట్లా ప్రార్థించాడంట? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా అంటిని వచ్చునంతగా ఉన్నవి. ఆవరించి ఉన్నది. సముద్రము నాచు తల చుట్టుకొని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యోనా గురించి మనకి బాగా తెలుసండి, అవునా? చిన్నపిల్లలకి చాలా బాగా ఇష్టం ఇది యోనా గురించి, అవునా? చిన్నపిల్లలు ఏం చేస్తారంటే యోనా గురించి కథ ఏంటంటే, ఒకటే పెద్ద చేప యోనాను మింగేసిందంట. ఎందుకు మింగేసిందంట? దేవుడు చెప్పిన చోటికి వెళ్ళుకోకుండా తనకి ఇష్టం వచ్చిన చోటికి అతను వెళ్తా ఉన్నాడు గనక ఏం చేసిందంట? మింగిందంట. తర్వాత ఏం చేశాడంట? ప్రార్థన చేయగా దేవుడు ఎక్కడైతే చూపించాడో ఆ చోటికి మరలా యోనాను ఉమ్మి వేసినట్టుగా, ఆ యొక్క స్థలానికి ఉమ్మి వేసినట్టుగా చూస్తూ ఉంటాం మనం, అవునా? సో యోనాకు ఏం చెప్తాడంటే దేవుడు నువ్వు పలాని చోటికి వెళ్ళప్పా అని చెప్తాడు. కానీ యోనా ఏం చేస్తాడంటే తనతో సొంత ఆలోచన చేసి వెళ్తాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చేప ఏం చేస్తాడంటే ఈ యోనాని పట్టుకొని మింగేస్తాడు. ఓకే, ఆ స్వర చేపనో, తిమింగలమో, పెద్ద చేపను ఏదైనా మింగితే మనిషి బ్రతుకుతాడా? ఏమవుతాడు? బాగా కరెక్ట్గా చెప్పాలి మీరు. చనిపోతాడా? కరెక్ట్గా చెప్పండి. ఖచ్చితంగా 100% చనిపోతాడు. యోనా ఎందుకు చనిపోలేదు? దేవుని చిత్తము తన మీద ఉంది. ఏమని ఉంది? బుద్ధి తెచ్చుకోవటానికి. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ప్రాణాలు పోతున్నాయి నాకని.
దేవుడు చెప్పాడు నాకు, ఏమని చెప్పాడు? ఫలాని స్థలానికి నీవు వెళ్ళు. కానీ ఇతనేం చేస్తాడు? వెళ్తాడు. కాబట్టి ఇతనికి చేప దేవుడు ఏం చేస్తాడంటే, ఒకసారి వేసుకుని నోట్లోకి తర్వాత చూద్దాం బుద్ధి వస్తుందని చెప్పి ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించిన తర్వాత, చెప్పిన తర్వాత ఆ చేప వచ్చి అతన్ని మృంగుతుంది. మృంగినప్పుడు ఆ యొక్క 3 రోజులు కూడా చేప కడుపులో యోనాకు బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, ఆ కడుపులో చేప కడుపు ప్రార్థన చేస్తాడంట. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? అయ్యా, నేను తప్పు చేశాను, నువ్వు చూపిన మార్గానికి నేను వెళ్లకుండా నా ఇష్టానుసారంగా నేను వచ్చాను, దయచేసి నన్ను క్షమించి నన్ను బయటికి వదిలేయి అడిగినప్పుడు ఆ మాట ఏదైతే ఉందో, ప్రార్థన ఏదైతే ఉందో, తన హృదయంలో పశ్చాత్తాపము కలిగినప్పుడు ఆ మాట ప్రకారంగా ఇతని జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చిందని ఏం చేస్తాడు? బయటకు వదిలేస్తాడు. అంటే అంతవరకు కూడా మంచి జ్ఞానంగా నడుచుకుందాము అనే బుద్ధి లేదు, ఇలా ప్రవర్తించుదామనేది లేదు, చెప్పిన మాట విందామని లేదు. ఏంటంట, చేప కడుపులోకి పోయి సచ్చే స్థితిలో, అంటే ప్రాణాపాయ స్థితిలో, ప్రాణాలు ఇంకా నాకు పోతాయి అని తెలిసినప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడంట. అప్పుడు బుద్ధి వచ్చిందంటే, జ్ఞానం వచ్చిందంటే. ఆ యోనాకి ఎక్కడ బుద్ధి వచ్చిందంటే చేప కడుపులో బుద్ధి వచ్చిందని చెప్పొచ్చు మనం. ఎక్కడ? చేప కడుపులో. బయటనప్పుడు బుద్ధి రాలే, బయటనప్పుడు జ్ఞానం లేదు. ఆయన చేప కడుపులో పడినప్పుడు బుద్ధి వచ్చినప్పుడే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఇప్పుడు ప్రాణం పోతుంది అని తెలిసి బుద్ధి తెచ్చుకోవడం కాదు, ప్రాణం ఉన్నప్పుడే బుద్ధి తెచ్చుకొని బ్రతకడం నేర్చుకోవాలి. మనకిష్టం వచ్చినట్టుగా మనం ఎలా పడితే అలా బ్రతకటానికి కాదు దేవుడి జీవితాన్ని ఇచ్చింది, మంచిగా బ్రతకటానికి. ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి జీవితాన్ని నాశనం చేసుకోవటానికి కాదు. దానికి ఒక మోడల్ ఎవరంటే యోనా అని మనం చెప్పొచ్చు ఇక్కడ. ఇక 3వదిగా మనం చూస్తే, దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నప్పుడు బుద్ధి వస్తుంది అనేది చూడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. అక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఒక పూట పూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినా కూడా మారు మనస్సు పొందని అవకాశము దొరకక మీరు తెలుసుకోవాలి ఈ విషయం అనేటువంటిది. ఒక్క పూట తిండి కోసము తన యొక్క జ్యేష్ఠత్వాన్ని, తన వారసత్వాన్ని, తనకున్నటువంటి కుటుంబ గౌరవము, లేకపోతే తనకిచ్చిన జన్మ హక్కును అమ్ముకున్నటువంటి వ్యక్తి ఏశావు అని చెప్పుకోవచ్చు. మనం ఇంటి పేరును అమ్ముకున్నవాడని చెప్పొచ్చు. జ్యేష్ఠత్వము అంటే తన యొక్క వంశము, గౌరవము, ప్రతిష్ట, మానము, మర్యాద, వీటన్నిటిని అమ్ముకున్న చండాలుడు ఎవరప్ప అని అంటే ఇక్కడ అతని పేరు కనపడతా ఉంది. ఏది మీ దగ్గరికి వచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తా, మీ ఇంటి పేరు నాకు ఇచ్చే అంటే గౌరవంగా నీ ఇంటి పేరుని ఇస్తావా నువ్వు? ఈ మనిషి ఒక్క పూట అన్నం కోసం తన జ్యేష్ఠత్వాన్ని, తన వంశాన్ని, తనకున్నటువంటి దాని అంతటినీ కూడా అమ్ముకున్నటువంటి వాడు. ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అప్పుడు తెలిసింది ఆయనకు, అప్పుడు వచ్చిందంటే బుద్ధి. అరే, ఇంతవరకు కూడా నాకు ఉన్నటువంటి ఆశీర్వాదము, దీవెన, నాకున్నటువంటి ఏ విధమైనటువంటిది కూడా నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది. మనలో చాలా మంది అంతే. ఎంత వాక్యముతో హెచ్చరించినా కూడా, ఎంతగా చెప్పినా కూడా, దేవుని వాక్యముతో తెలియజేసినప్పటికీ కూడా మనం మారం. ఒక పరిస్థితి వస్తుంది, ఒక స్థితి వస్తుంది. ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు అయ్యగారు వాక్యం చెప్పారు, ఆ మాట ఒక్కసారి నేను గనక విన్నట్లయితే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేదేమో కాదు. ఈరోజు నా పరిస్థితి ఇలా, ఈనాటి కాలంలో మనకేమైపోయిందంటే ఆదివారం తప్పించుకునే దొంగలు ఎక్కువైపోయారు. ఇంక అట్లని చెప్పాలి, ఆదివారం దొంగలు అని చెప్పొచ్చు, లేదా ఆదివారం క్రైస్తవులు అని చెప్పొచ్చు. నీ సన్నిధికి నీ ప్రాధాన్యత ఇవ్వకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మనం చూడండి. ఈరోజు తమ పనులకి వెళ్ళారు.
ఇంకెంత దరిద్రం అని చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఈ నూతన సంవత్సరంలో అయినా మారండి అంటే లేదు. ఒకే పరిస్థితులు ఉన్నాయి, కానీ గట్టిగా నిలబడితే పరిస్థితి ఏదైనా దేవుడు మనకు అనుకూలంగా మార్చగలడు. నీ చేతుల్లో ఉన్నది నువ్వు మార్చుకోకుండా మనుషుల చేతుల్లో పెట్టినప్పుడు మనం ఏం చేయలేము. నేను మొన్ననే చెప్పాను పోయిన వారం, ఏంటి సంవత్సరం అంతా వచ్చిన వాళ్ళకి 1, 2, 3 బహుమానాలు, 3 టైప్స్ ఉన్నారు. కనీసం ఈ సంవత్సరం అయినా కొంచెం మారండి అని చెప్తే లేదు, మాది ఇంతే. దేవుని దగ్గరికి రాకున్నప్పుడు ఎంత స్థితి, ఏ స్థితి అయినా కూడా ఇంకా దిగజారుతుంది, కానీ అది అభివృద్ధి చెందదు. మనం దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. అవునా? మనుషులకు దగ్గరగా ఉన్నాం, మరి దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉంటాం? పనికి దగ్గరగా ఉన్నాం, దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉంటాం? కార్యక్రమాలకి దగ్గరగా ఉన్నాం, దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉంటాం? మనకు నచ్చిన దానికోసం ఎంత దూరమైనా పరిగెత్తేటువంటి మనం